రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నారంటూ భారత్ మీదన 25% టారిఫ్లు వేసినటువంటి ట్రంప్ ఆ తర్వాత నిన్న మరొకసారి ఒక కీలకమైన ప్రకటన చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే రాయిటర్స్ వాళ్ళు ఒక వార్త వేసుకొచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేసింది భారతదేశం అని. ఆ విషయాన్ని ఉటంకిస్తూ భారతదేశం ఆపిందని తెలిసింది, ఆపితే సంతోషం, లేకపోతే కనుక పరిణామాలు ఎదురవుతాయి అంటూ ఈ టారిఫ్లు అలాగే కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేసేస్తే కనుక మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి గ్యాస్తో సహా, లేదా దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకున్నాం, లేదా అది కేవలం ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేశారా చూడాల్సి ఉంది. ఇరాన్ నుంచి అయితే ఇదివరకు కొనేవాళ్ళం, బట్ అమెరికా ఒత్తిడితో ఆపేసాం. ఇప్పుడు రష్యా నుంచి కూడా ఆపేసాం. యాక్చువల్గా మనకి సబ్సిడీ ధరలకు ఇస్తుంది రష్యా. మరి ఏం జరిగిందనేది చూడాలి. బట్ ఇండియాలో మోడీకి పెద్ద చెక్ పెట్టుకొస్తున్నాడు ట్రంప్. మోడీకి ఇంతకు ముందు ఉన్నటువంటి పాపులారిటీని దెబ్బతీయడానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ విషయంలో భారత్ విజయాన్ని తక్కువ చేసి చూపెడుతూ ట్రంప్ వ్యాఖ్యలు ఇవాళ ఇది చూస్తుంటే కనుక సంథింగ్ ఏదో ప్లాన్డ్గా జరుగుతోంది ఇండియా మీద.